అనుగ్రహించారు. మీ పాదముల మీద కూర్చొని మీ మాటలు వినుట ఉత్తమమైనటువంటి కార్యము. అది మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు. మరొకసారి రాత్రికాల సమయంలో మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. ఈ సందేశంలో నుండి మా జీవితంలో మేము ఏదైతే నేర్చుకోవాలో, అన్వయించుకోవాలో మీరే నేర్పించి నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాం. మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి. అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించండి. చాలు. ఇక్కడ ఈ వచనంలో చివరి భాగంలో ఒక మాట మనం చూస్తా ఉన్నాం. దేవుడు దీనులకు కృప అనుగ్రహించును. మరి దీనుడు అంటే ఎవరు అనే మనం ఒక ప్రశ్న వేసుకుంటే, ఈ దీనత్వం అనేటువంటిది వివిధ రకాలుగా మనకు కనిపిస్తుంది. భౌతిక జీవితంలో, ఆత్మీయ జీవితంలో, మానసిక సంబంధమైనటువంటి విషయాలలో, తర్వాత స్థాయి పరంగా, వయసు పరంగా ఈ దీనత్వం అనేటువంటిది వివిధ రకాలుగా మనము చూడగలుగుతాం. దీనత్వం అనేది ఎలాంటిదంటే ఇట్ ఈస్ ఎ క్యారెక్టర్, అది ఒక గుణ లక్షణము. దీనత్వం అనేటువంటిది ఒక గుణ లక్షణము. అంతేకాకుండా దీనత్వం అనేటువంటిది ఒక స్థాయిగా కూడా మనము చూడవచ్చు. కొంచెం స్పిరిచువల్గా మనం వెళ్ళామనుకోండి, దీనత్వం అనేటువంటిది ఇట్ ఈస్ ఏ స్పిరిచువల్ నాలెడ్జ్. అది ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానానికి సంబంధించింది. తర్వాత దీనత్వంలో ఒక విధమైనటువంటి పీస్ఫుల్నెస్ అనేది ఉంటుంది. అంటే ఒక సమాధానం, ఏదో తెలియనటువంటి ఒక శాంతి, ఇవన్నీ దీనత్వంలో మనం చూడవచ్చు. తర్వాత ఈ దీనత్వం కలిగినటువంటి వాళ్ళని కొన్నిసార్లు లోకం అపహసిస్తుంది. వాళ్ళను లోకం వెర్రివారిగా, పనికిరానటువంటి వారిగా, చేతకానటువంటి వారిగా కూడా దీనుల పట్ల లోకం ఆ రీతిగా ఉంటుంది. తర్వాత ఇంకా దీనత్వం గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఇట్ లుక్స్ లైక్ ఎ వీక్నెస్. అదేదో ఒక బలహీనతలాగా కూడా కొంతమంది అనుకుంటా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, సాత్వికము అనేటువంటిది కూడా దీనత్వం ఒక భాగం. సాత్వికులు ధన్యులు, వారి భూలోకమును స్వతంత్రించుకుంటున్నారు. బట్ సమ్ పీపుల్ మెజర్స్ ద మీక్నెస్ ఈజ్ ఎ వీక్నెస్, లైక్ వీక్నెస్. కొద్దిమంది ఈ సాత్వికత్వాన్ని ఏమనుకుంటారు అంటే అదొక బలహీనతలాగా ఎంచుకుంటారు. ఇట్లా దీనత్వం గురించి వివిధ రకాల విధానాల్లో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ ఏమని చేస్తున్నాం? దేవుడు దీనులకు కృప అనుగ్రహించును. ఈ దీనత్వం గురించి ఆలోచన చేసినప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువు జన్మించినటువంటి సమయంలో కూడా ఇది అక్కడక్కడ మనకు కనిపిస్తుంది. ఉదాహరణకి, ప్రభు ఎక్కడ జన్మించాడు? పశువుల పాకలో జన్మించాడు. ఈవెన్ దో హీ వాస్ కాల్డ్ యాజ్ ఎ కింగ్, ఒక రాజుగా పిలువబడినప్పటికీ యేసు ప్రభు యొక్క జన్మస్థలం ఏంటి అంటే పశువుల పాక. అది కూడా ఒక దీనత్వానికి గుర్తుగా కనిపిస్తుంది. పిల్లలు, యేసు ప్రభువులో దీనత్వం అనేటువంటిది అడుగడుగున ఉట్టిపడతా ఉంటుంది. ఆయన సాత్వికుడిగా పిలువబడ్డాడు, దీన మనస్సు గలవాడిగా పిలువబడ్డాడు. గాడిద పైన
కనబడ్డాడు. సో ఇన్ మెనీ వేస్ వీ కెన్ సీ ద కాంప్లెక్షన్ ఆఫ్ హంబల్నెస్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ఈ దీనత్వానికి సంబంధించిన ముఖవర్చస్సు పలుమార్లు మనము చూడగలుగుతాం. తర్వాత యేసు ప్రభు జన్మించినటువంటి సమయంలో యోసేపు గురించి ఆలోచిస్తే, యోసేపు ఏ విధంగా పిలువబడ్డాడు? ప్రొఫెషనల్గా వడ్రంగి వాడిగా పిలువబడ్డాడు. ఆయన వృత్తి ఏంటి అని అంటే కార్పెంటర్. చూడండి, వడ్రంగి పని అనేటువంటిది మనుషులు అంత ఎక్కువగా ఘనంగా చెప్పుకునేటువంటి పనిలాగా అనిపించదు. ఏదో ఒక జనరల్ పనిలాగా అనిపిస్తూ ఉంటుంది. తర్వాత మరియమ్మల గురించి ఆలోచన చేసినప్పుడు మరియమ్మలో కూడా ఎంతో దీనత్వం అనేటువంటిది మనం చూడగలుగుతాం. మరియమ్మ అంటే ఏమంటుందంటే, ప్రభువు తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను. కాబట్టి మరియలో కూడా ఆ దీనత్వం అనేటువంటి క్వాలిటీ లేక స్థాయి అనేటువంటిది మనము చూడగలుగుతాం. కొంత జ్ఞానులు ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు ఏంటో మనకు తెలియదు, కానీ వాళ్ళ గురించి బైబిల్లో జ్ఞానులు అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. మరి జ్ఞానులుగా పిలువబడేటువంటి వాళ్ళు ఒక చిన్న శిశువు దగ్గరికి వచ్చి ఏం చేశారు? సాగిల పడ్డారు. సాగిల పడడం అనేటువంటిది చిన్న విషయం కాదు. ఒక పెద్ద వ్యక్తి చిన్న వ్యక్తి దగ్గర సాగిలు పడగలదా? వాళ్ళు సాగిలు పడ్డారు. జ్ఞానులు వచ్చి శిశువు దగ్గర సాగిలు అంటే ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ హంబల్నెస్, హ్యూమిలిటీ. అది ఒక విధమైనటువంటి స్పిరిచువల్ ఆత్మ సంబంధమైనటువంటి దీనత్వం. తర్వాత యేసు ప్రభు జన్మించినటువంటి సమయంలో గొర్రెల కాపరుల గురించి మనం చూస్తాం. గొర్రెల కాపరుల గురించి ఎవరైనా ఆలోచిస్తారా? సామాన్యంగా ఎవరు ఆలోచన చేయరు. వాళ్ళు ఎక్కడ ఊరు బయట ఉంటారు. అయితే వాళ్ళ దగ్గరికి దేవుని యొక్క దూత వెళ్ళడం అనేది మనం చూస్తాం. వారికి యేసు ప్రభు యొక్క జన్మను గురించిన సందేశాన్ని చెప్పడం అనేది మనం చూస్తాం. కాబట్టి ఈ దీనత్వం అనేటువంటిది వివిధ రకాలుగా మనం ధ్యానం చేయవచ్చు. సరే, రాత్రి కొన్ని విషయాలు దీనత్వం గురించి మనము జ్ఞాపకం చేసుకున్నాం. దీనత్వంలో గొప్ప ఆశీర్వాదాలు అనేటువంటివి దాగి ఉన్నాయి. చూడండి, 138వ కీర్తన 6వ వచనాన్ని చదువుకున్నాం. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. గాడ్ థింక్స్ అబౌట్ ద హంబుల్ పీపుల్. దేవుడు దీనులుగా ఉన్నటువంటి వారిని గురించి ఆలోచిస్తాడు. గాడ్ రెస్పాండ్స్ హంబుల్ పీపుల్. దేవుడు దీనులను లక్ష్యపెట్టేటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క దృష్టి దీనుల పైన ఉంది. మనం హాగరు గురించి బైబిల్లో చూస్తాం. హాగరు అబ్రహాము యొక్క కుటుంబంలో ఒక దాసిగా కనబడుతుంది. మరి ఎంతకాలం నుంచి దాసిగా ఉందో మనకు తెలియదు. అయితే ఒకానొక సమయంలో మరి హాగరు ద్వేషించబడింది. హాగరు శారా ద్వారా శ్రమ పట్టబడింది. అటువంటి సమయంలో హాగరు అబ్రహాము యొక్క కుటుంబంలో నుంచి పారిపోతా ఉంది. చూడండి, మనం మామూలుగా ఆలోచన చేస్తే ఒక స్త్రీ మరి ఆ కుటుంబాన్ని నమ్ముకొని అక్కడే ఉండిపోయింది. తన జీవితాన్ని ఎంతో కాలం ఆ కుటుంబంలో గడిపినటువంటి స్త్రీ ఇప్పుడు నిరాధార స్థితిలోనికి వెళ్ళిపోయింది, నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోయింది. ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటే దేవుడు ఆమెను దర్శించాడు. చూడండి, ఆదికాండం 16వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం.
దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు. చాలు. ప్రియులు, ఇక్కడ దేవుడు హాగరుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన దీనులను లక్ష్య పెట్టేటువంటి వాడు. ప్రియులు, ఒక రకంగా హాగరు తృణీకరింపబడినటువంటి స్థితిలో ఆ సమయంలో ఉంది. నిరాశ్రయురాలుగా ఉంది, నిస్సహాయురాలుగా ఉంది, నిరీక్షణ లేనటువంటి స్థితిలో హాగరు ఆ టైంలో ఉంది. పిల్లలు అడుగుతున్నాడు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్తున్నావు? సో గాడ్ రెస్పాన్స్ ద హంబల్ పీపుల్. దేవుడు దీనులను లక్ష్య పెట్టేటువంటి వాడిగా ఉన్నాడు. రెండవదిగా యోబు గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం చూడండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములో ఉంచును. చాలు. అట్లు దీనులను ఉన్నత స్థాయిలో ఉంచుతాడంట. పిల్లలు, అట్లు అంటే ఎట్లు అని మనం ప్రశ్న వేసుకుంటే 10వ వచనం చదవండి. ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింప చేయవాడు. వర్షం ఎలా వస్తుంది అంటే దేవుడు కురిపిస్తా ఉన్నాడు భూమి మీద, పొలములపై నీళ్లను ప్రవహింప చేస్తున్నాడు. చూడండి, ఇక్కడ మనం ఒకసారి ఆలోచన చేస్తే, అంటే ఇది ఒక ఉపమాన రీతిగా చెప్పబడింది. అట్లు ఆయన దీనులను ఏమో ఉన్నత స్థలముల మీద ఉంచును అంటే పై భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కింద వచ్చిన ధ్యానం చేయాలి. పొలముల మీద ఒకవేళ దేవుడు నీళ్లు ప్రవహింప చేయకపోతే, లేక వర్షాన్ని కురిపించకపోతే పొలాలు ఏమైపోతాయి? ఎండిపోతాయి. పొలాలు బీడు భూములుగా మారిపోతాయి. ఆ పొలం వల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగం అనేటువంటిది ఉండదు. అది దాని సారాన్ని అందించలేనటువంటిదిగా, నిష్ప్రయోజనకరమైనటువంటిదిగా మిగిలిపోతుంది. ప్రియులారా, దేవుడు దీనులను ఉన్నత స్థానంలో ఉంచుతాడు. అంటే ఒక ఫలింపును గురించి ఇక్కడ మనం చూడగలం. పొలములపై నీళ్లు ప్రవహించడం వలన, లేక పొలములపై దేవుడు వర్షాన్ని కురిపించడం వలన అక్కడ ఫలింపు అనేటువంటిది కలుగుతుంది. ఆ రీతిగా దీనులను దేవుడు ఉన్నత స్థాయిలో అంటే హెచ్చించేటువంటి వాడుగా ఉన్నాడు. చాలా వరకు దీనుల గురించి ఎవరంత ఆలోచన చేయరు. వాళ్ళని పైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే దేవుడు ఎలాంటి వాడు అంటే, ఆ బీడు బారిపోయినటువంటి భూములు, లేక పనికిరానటువంటి ప్రజలు, నిష్ప్రయోజనమైనటువంటి ప్రజలు, ఎవరు ఎన్నిక చేయలేనటువంటి ప్రజలను దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకుంటాడు. కొరది పత్రికలో మనం చూస్తాం, జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు వెర్రివారిని ఎన్నుకుంటాడట. బలవంతులను సిగ్గుపరచుటకు దేవుడు బలహీనులను ఏర్పాటు చేసుకుంటాడు. ఒక ఫలింపు అనేటువంటిది మనం చూస్తాం. పొలముల మీద ఎప్పుడైతే వర్షం వస్తుందో అక్కడ ఒక ఫలింపు అనేటువంటిది, పంట చేతికి రావడం అనేటువంటిది, ఒక అభివృద్ధి అనేటువంటిది మనకు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, బైబిల్లో యోసేపుని గురించి మనం ఆలోచన చేసినప్పుడు, యోసేపు అనే పేరుకు అర్థం ఏంటి? ఫలించడి కొమ్మ. దేవుడు యోసేపును ఆ రీతిగా చేశాడు. పిల్లలు, మరి యోసేపుని గురించి మనం ఆలోచన చేస్తే, యోసేపు చూడండి, మరి ఇంట్లో నుంచి ఒక రకంగా అమ్మివేయబడ్డాడు అన్నుల చేత. అమ్మివేయబడినటువంటి యోసేపును ఎవరో భక్తిహీనమైనటువంటి ప్రజలు కొనుక్కొని వారింటికి బానిసగా తీసుకుని వెళ్ళారు. ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎంతో ఒంటరితనం, ఎంతో అవమానము, ఎన్నో రిజెక్షన్స్ యోసేపు జీవితంలో మనకు కనిపిస్తాయి. అయితే అటువంటి యోసేపును దేవుడు ఏం చేశాడు అంటే, నిజంగా ఫలించేటువంటి కొమ్మగా మార్చాడు.
ఐగుప్తు దేశానికి యోసేపు ఒక ఫలింపు కొమ్మలాగా ఉన్నట్టు మనము చూస్తాం ప్రియులారా. వాస్తవానికి ఐగుప్తులు ఏమొచ్చింది? కరువు వచ్చింది. అన్నీ ఎండిపోయినాయి, భూములన్నీ కూడా ఎండిపోయినాయి. మరి తినేదానికి ఆహారం కూడా లేదు. అటువంటి సమయంలో యోసేపు అనేక మందికి ఆహారం ఇచ్చేటువంటి వ్యక్తిగా మారాడు. He lived as a fruitful life. ఒక ఫలభరితమైనటువంటి జీవితాన్ని యోసేపు జీవించాడు. ఆ ఫలింపు ఎలా వచ్చింది? దేవుడే ఇచ్చాడు యోసేపుకి. దేవుడు యోసేపుకు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ కళలకు అర్థం చెప్పేటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు, నైపుణ్యతను ఇచ్చాడు. ఆ రీతిగా దేవుడు ఐగుప్తు దేశంలో యోసేపును హెచ్చించాడు. 13వదిగా దీనత్వం గురించి మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం చదవండి. 5వ అధ్యాయము 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై నేను ఇందాక మీకు స్టార్టింగ్లో చెప్పాను. ఈ దీనత్వం అనేటువంటిది భౌతికంగా, ఆత్మీయంగా, మానసికంగా, స్థాయిపరంగా ఇలా కనిపిస్తూ ఉంటుంది వయసు పరంగా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చాలా ప్రాముఖ్యమైనటువంటి ధ్యాన భాగం ఉంటుంది. ప్రతి మనిషిలో కూడా ఒక ఆత్మ అనేటువంటిది ఉంటుంది. మనిషి చేసినటువంటి పాపాన్ని బట్టి ఆత్మ నరకంలో శిక్ష అనుభవిస్తుంది. ఆత్మకు మరణం అనేటువంటిది లేదు. నరకంలో అగ్ని అనేటువంటిది ఆరదు. కనుక పాపం చేసినటువంటి మనిషి చనిపోయిన తర్వాత అతనిలో ఉన్నటువంటి ఆత్మ లేక ఆమెలో ఉన్నటువంటి ఆత్మ ఆ నిత్య నరకానికి వెళ్ళి యుగ యుగాలు పాపం యొక్క శిక్ష అనుభవిస్తూ ఉంటుంది. అయితే తనలో ఉన్నటువంటి ఆత్మ విషయంలో ఎవరైతే దీనులు అవుతారో, దీనులు అవ్వడం అంటే దేవుని దగ్గర తగ్గించుకోవడం, దేవుని దగ్గర పాపాన్ని ఒప్పుకోవడం, దేవుని దగ్గర పశ్చాత్తాపడటం, దేవుని దగ్గర తన నిజస్థితిని గుర్తించడం, గ్రహించడం. లూకా సువార్త 18వ అధ్యాయము 13వ వచనం చదవండి. రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైన నన్ను కరుణించుము. అది దీనత్వానికి సంబంధించిన ప్రార్థన ప్రియ. అది ఆత్మ రక్షణకు సంబంధించినటువంటి ప్రార్థన. అది దేవుడు క్షమించేటువంటి ప్రార్థన. అది దేవుడికి ఇష్టమైనటువంటి ప్రార్థన. మనం ఎన్ని క్రిస్మస్ సందేశాలు ధ్యానం చేసినా మన నిజస్థితిని మనం గుర్తించకపోతే యేసు ప్రభు ఈ లోకంలో జన్మించుట అనేది మనకైతే ఉపయోగం అవుతుంది. ఒకవేళ క్రిస్మస్ మనం ధ్యానం చేయొచ్చు, సెలబ్రేషన్గా చేసుకోవచ్చు, పండుగ వాతావరణాన్ని కలిగి ఉండవచ్చు, అనేక మీటింగ్స్కి రావచ్చు. కానీ యేసుక్రీస్తు ఎందుకు జన్మించాడు అన్న సత్యం ఎరగక ఈ ఆత్మ రక్షణ గురించినటువంటి గ్రహింపు లేకుండా ఉన్నట్లయితే ఎన్ని క్రిస్మస్లు మనం చేసుకున్నా దానివల్ల ఉపయోగం అనేటువంటిది ఉండదు. నేడు రక్షకుడు మీ కొరకు ఉంటుంది. దేనికి ఆయన రక్షకుడు అంటే ఆత్మకు రక్షకుడు, శరీరానికి కాదు. శరీరానికి సంరక్షకుడు. మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు, వస్త్రాన్ని ఇచ్చేవాడు, ఆహారాన్ని ఇచ్చేవాడు, కాపుదలను ఇచ్చేవాడు. ఇవన్నీ దేవుని ద్వారా మనం అనుభవించేటువంటివి. కానీ యేసు ప్రభు పుట్టింది దేనికి, చనిపోయింది దేనికి అంటే ఆత్మకు రక్షణ ఇచ్చేదానికి. ఈ సుంకరు ఎప్పుడైతే దేవా పాపినైన నన్ను కరుణించు అని ప్రార్థన చేశాడో వెంటనే నీతిమంతుడిగా తీర్చిపడ్డాడు. ఆ ప్రార్థనలో దీనత్వం అనేటువంటిది ఉంది. ఆ దీనత్వము సుంకర్ని నీతిమంతుడిగా తీర్చిదిద్దింది. ఆత్మ విషయము దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. 149వ కీర్తన 2వ వచనం చదవండి. 149 ఇశ్రాయేలీయులు తమను పుట్టించిన వారిని బట్టి
4 చదవండి. యెహోవా ఆ, తన ప్రజలను ఆ. ప్రజలకు ప్రీతిగలవాడు. ఆ. ఆయన దీనులను ఆయన దీనులను రక్షణతో అలంకరిస్తాడు. దేవునితో అలంకరిస్తాడట, రక్షణతో అలంకరిస్తాడట. ప్రియ ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యం వారిది అంటే వారు రక్షింపబడిన ప్రజలు అని. దీనులను దేవుడు దేవునితో అలంకరిస్తాడట, రక్షణతో అలంకరిస్తాడు. ఇవన్నీ దీనత్వంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు. ప్రియులారా, గ్రహింపుతో కూడినటువంటి దీనత్వము దేవుని దగ్గర నుండి పాప క్షమాపణ తీసుకొస్తుంది. గ్రహింపులో ఉన్నటువంటి దీనత్వము నిన్ను పరలోక రాజ్యానికి వారసురాలుగా చేస్తుంది. తర్వాత బైబిల్లో ఇంకొక విషయం కూడా మనం చూద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయము, లూకా సువార్త 16వ అధ్యాయము 23వ వచనం చదవండి. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి 16:23 22 చదవండి ఒకసారి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున, చాలు. ఆ దరిద్రుడు చనిపోయి, ఏంటా దరిద్రుడి పేరేంటి? లాజరు. ప్రియ అంటే ఆ దరిద్రుడు చనిపోయి అని అంటే చనిపోయే సమయంలో కూడా లాజరు ఎలా ఉన్నాడు? దరిద్రుడుగానే ఉన్నాడు. దరిద్రుడుగానే జీవించి దరిద్రుడుగానే చనిపోయాడు. ప్రియ దరిద్రుడిగానే చనిపోయాడు. చూడండి, వాస్తవంగా నేను ఇందాక మీకు కొన్ని విషయాలు చెప్పాను. ఈ దీనత్వం అనేటువంటిది కూడా కొన్నిసార్లు దరిద్రతకు ఇదిగా కూడా కనిపిస్తాడు. అలాంటి వాటిని ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు లాజరు ఉన్నాడు. లాజరు ఎలా ఉన్నాడు? లాజరు పేదవాడు, దరిద్రుడిగా ఉన్నాడు. అతనికి మంచి వస్త్రాలు అనేటువంటివి కూడా లేవు. అతని శరీరం పైన ఏమున్నాయి? కురుపులు ఉన్నాయి. అతనితో పాటు ఎవరున్నారు? కుక్కలు ఉన్నాయి. నిజంగా అటువంటి వారి దగ్గరికి ఎవరైనా వెళ్ళేదానికి ఇష్టపడతారా? అతనికి వైద్యం అనేటువంటిది కూడా లేదు. ఆ కుక్కలు ఏం చేస్తున్నాయి? కురుపులు రాకుతూ ఉన్నాయి. ఎటువంటి స్థితిగా చూడండి. అయితే ఈ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత కొనిపోబడ్డాడంట. చూడండి, దరిద్రుడిగా జీవించింది ప్రజలు చూశారు, దరిద్రుడిగా చనిపోయింది ప్రజలు చూశారు. కానీ ఆ దరిద్రుడిని దేవదూతలు తీసుకెళ్ళింది ప్రజలు చూస్తుంటారా? చూడలేదు. చూడలేదు. ఎందుకు అంటే దేవదూతలు మనుషులకు కలప. అతను తీసుకెళ్లారంటే అతని శరీరాన్ని తీసుకెళ్ళలేదు, అతనిలో ఉన్నటువంటి ఆత్మను తీసుకెళ్లారు. అతనిలో ఉన్న ఆత్మను తీసుకెళ్లారు. కారణం ఏంటి అంటే ఇతను బాహ్య సంబంధంగా దరిద్రుడే, బాహ్య సంబంధంగా కురుపులతో ఉన్నటువంటి వాడే, బాహ్య సంబంధంగా ఎవరు లేనటువంటి వాడిగా ఉన్నాడు. కానీ ఆత్మ సంబంధంగా ఇతను ఎలాంటి వాడు అంటే చాలా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. He knows who is God. He has the fear of God. He has the self-control. He is ready to be taken to the heaven. ఇతను దేవుని కలిగినటువంటి వాడు, దేవుని యొక్క భయభక్తులు కలిగినటువంటి వాడు, మరి పరలోకానికి తీసుకుని వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు. ఇది లోకానికి అర్థం కాదు. ప్రియ ఇది లోకానికి అర్థం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. 2వ అధ్యాయం 5వ వచనం. 2:5. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను. చూడండి ఎలా ఉంది వాక్యం. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకున్నా లేదా?
దరిద్రుల గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. అయితే మీరు దరిద్రులను అవమానపరచెదరు. నా ప్రియ సహోదరుల ఆలకించుడు. ఈ లోక విషయంలో దరిద్రులైన వారు విశ్వాసమందు భాగ్యవంతులు గాను. ఇతనికి ఉన్నటువంటి ఐశ్వర్యం ఏంటంటే విశ్వాసము. ఇతనికి ఉన్నటువంటి ధనం ఏంటంటే విశ్వాసము. ధనవంతుడికి ఆ ఐశ్వర్యం లేదు, విశ్వాసమైన ఐశ్వర్యం లేదు. దేవుని రాజ్యానికి వెళ్ళేటువంటి అర్హత ధనవంతుడు పొందుకోలేదు. దేవుని మీద విశ్వాసం ఉంచలేదు, దేశప్రభువు నమ్ముకోలేదు, పాపక్షమాపణ పొందుకోలేదు. పిల్లలు ఈ దరిద్రుడిగా పిలవనటువంటి వ్యక్తి మరి దైవిక పరంగా ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు, చనిపోయాడు. ఎవరు కూడా అంత ఆయన గురించి పట్టించుకోకపోయింది వచ్చాం. కానీ దేవదూతలు వచ్చి ఆయన తీసుకెళ్ళడానికి, దేవదూతలు వచ్చి దేవుని రాజ్యంలోకి తీసుకెళ్ళారు, పరదేశంలోకి. సరే, దీనత్వం గురించి లేక దీనుల గురించి ఇంకో విషయాన్ని కూడా మనం చూద్దాం. యోబు గ్రంథం 36వ అధ్యాయము. యోబు గ్రంథం 36వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఆలోచించుము, దేవుడు బలవంతుడు కాని ఆయన ఎవరిని తిరస్కారం చేయడు. ఆయన వివేచన శక్తి 36:6. తెగిలిన ప్రాణమును ఆయన కాపాడడు. ఆయన దీనులకు న్యాయం జరిగించు. ఆయన దీనులకు న్యాయము జరిగించును. దేవుడు దీనులకు న్యాయము జరిగించును అని అంటే గాడ్ విల్ బి ఫ్రమ్ దేర్ సైడ్. దేవుడు వారి తరపున ఉంటాడు. దేవుడు వారి పక్షమందు ఉంటాడు. ఆయన దీనులకు ఏం జరిగిస్తాడట? న్యాయం జరిగిస్తాడట. చాలాసార్లు ఈ దీనులుగా ఉండేటువంటి వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంటుంది. మాట్లాడలేరు కొన్నిసార్లు, దే హ్యావ్ నో ద వాయిస్. అటువంటి వాళ్ళు చాలా మంది మోసం చేస్తారు పిల్లలు. లోక సంబంధమైనటువంటి రికమెండేషన్ వాళ్ళకు ఉండదు, లోక సంబంధమైనటువంటి చదువు వాళ్ళకు ఉండదు, లోక సంబంధమైనటువంటి డబ్బు వాళ్ళ దగ్గర ఉండే చాలాసార్లు ఈ న్యాయస్థానాల్లో, చట్టాల్లో ఎంతో మంది దీనులుగా ఉన్నటువంటి వాళ్ళు నష్టపోతూ ఉంటారు. వాళ్ళకి అన్యాయ తీర్పులు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత స్తోమత అనేటువంటిది ఉండదు. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నామంటే దేవుడు దీనులకు న్యాయము జరిగిస్తాడట. అంటే దేవుడు దీనుల పక్షమందు మాట్లాడతాడు, దేవుడు దీనుల పక్షమందు పనిచేస్తాడు, దేవుడు దీనుల పక్షమందు న్యాయాన్ని విచారిస్తాడు. పిల్లలు, లూకాసు వార్త 18వ అధ్యాయము, లూకాసు వార్త 18వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఈ విధవరాలు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకుంటున్నాడు. ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి రోజు పదే పదే ఆ విధవరాలు ఆయన దగ్గరికి వస్తా ఉంది. అయ్యా నాకు న్యాయం తీర్చు, నాకు న్యాయం తీర్చు. మరి ఆయన ఏమన్యాయం జరిగిందో, ఎవరి వల్ల అన్యాయం జరిగిందో మనకు తెలియదు. అయితే ఇతను అనుకుంటాడు, ఏమనుకుంటాడంటే పదే పదే వచ్చి నన్ను తొందర చేస్తా ఉంది, ఈమెకి నేను న్యాయము తీరుస్తానంటే అర్థం ఏంటంటే ఈ పక్షం ముందు నేను పనిచేస్తాను, ఈ పక్షం ముందు నేను మాట్లాడతాను, ఈ పక్షం ముందు ఈమెకి న్యాయం జరిగేటట్టు చేస్తాను. 7వ వచనం చదవండి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చగా. ఇప్పుడు ఇక్కడ మనం గమనించేది ఏంటి అంటే దేవుని మీద ఆధారపడటంలో, దేవునికి మొరపెట్టడంలో కూడా దీనత్వం అనేటువంటిది కనిపిస్తుంది. మనం దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాం అనుకోండి, అది దీనత్వానికి సూచన. ఆ మొరలో ఎంతో తగ్గింపు అనేటువంటిది ఉంటుంది, ఆ మొరలో ఎంతో కన్నీరు అనేటువంటిది ఉంటుంది, ఆ మొరలో కొన్నిసార్లు గుండె మొదలైపోయినటువంటి స్థితి అనేటువంటిది ఉంటుంది. దేవుడు తన గురించి మొరపెట్టు వారికి న్యాయము తీర్చడా. ఆయన చదవండి.
వారికి త్వరగా న్యాయము తీర్చును. తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు. కనుక దీనత్వం గురించి ఎన్నో విషయాలు బైబిల్లో మనము చూస్తాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 19వ వచనంలో చదువుకున్నాం. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషం అధికమగును. మనుషులలో బీదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించుదురు. సో గాడ్స్ హ్యాపీనెస్ ఈస్ ఇన్ పీస్. గాడ్స్ హ్యాపీనెస్ ఇన్ హంబల్నెస్. దీనత్వంలో దేవుడు ఇచ్చే సంతోషం అనేటువంటిది దాగి ఉంది. దీనత్వంలో ఎలా ఉంటుంది అంటే అది అనుభవించే వాళ్ళకి అర్థం అవుతుంది. ఏదో తెలియనటువంటి ఒక నెమ్మది, ఏదో తెలియనటువంటి ఒక సంతోషం, ఏదో తెలియనటువంటి ఒక సమాధానం హృదయంలో దీనుల్లో ఉంటుంది పిల్లగా. అంటే దేవుడిని కలిగినటువంటి దీనులు, దేవుని కొరకు తగ్గింపు కలిగినటువంటి వాడు, దేవుని కొరకు నష్టపోయినటువంటి వాడు, దేవుని ద్వారా కొన్నిసార్లు శ్రమ అనుభవించేటువంటి వాడు, దేవుని పక్షమందు ఉండడం వల్ల ప్రజల చేత తృణీకరింపబడినటువంటి వాడు, ప్రజల చేత మోసపరచబడినటువంటి వాడు. మా నాన్నగారు చాలా సంపాదించారు. మా అమ్మ తరపున మేము ఆ రోజుల్లో నెల్లూరులో చాలా రిచ్ అనమాట. చాలా రిచ్. మా అమ్మ సైడ్ ఫ్యామిలీ చాలా ధనికులు. మంచి పొలాలు, స్థలాలు, పెద్ద పెద్ద భవనాలు, బంగారం, వెండి పాత్రలు ఇవన్నీ మా ఇంట్లో ఉండేది. బంగారు ఆభరణాలు ఇవన్నీ. మా అమ్మకి పెళ్ళైన తర్వాత మా నాన్న వల్ల చాలా వరకు అన్ని నష్టాలు. అంటే ఒక రకంగా లోక సంబంధం ఉండడం వల్ల స్నేహితులను బట్టి చాలా వరకు నష్టపోయాం. ఆ తర్వాత మా నాయన చనిపోయేసరికి మాకు అసలు ఏం లేదు, అన్నీ పోయినాయి. చాలా సంవత్సరాలు ఎంతో పేదరికం, దరిద్రత అనుభవించాల్సి వచ్చింది. కానీ ఎప్పుడైతే మేము యేసు ప్రభువుని నమ్ముకున్నామో మాకు ఆస్తులు లేకపోయినా, భవనాలు లేకపోయినా, బంగారం లేకపోయినా, వెండి లేకపోయినా హృదయంలో మాత్రం గొప్ప సంతోషం, గొప్ప సమాధానం, గొప్ప నెమ్మదిని దేవుడు మాకు ఇచ్చాడు. ఒకప్పుడు మా బంధువులు ఈరోజు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారంటే ఒకవేళ ధనికులుగా ఉన్నప్పటికీ దేవుడు లేని దరిద్రులుగా ఉన్నారు. వాళ్ళ కుటుంబాల్లో ఎన్నో గొడవలు, కొట్లాటలు, పోలీస్ స్టేషన్స్, హత్యలు మా నాన్న తరపున ఫ్యామిలీస్లో జరిగినటువంటి విషయాలు చెప్తున్నాను మీకు. కానీ మా ఇంట్లో మాత్రం ఎప్పుడు సమాధానం, నెమ్మది, ప్రశాంతత. దేవుడిని మనం కలిగి ఉన్నప్పుడు మన హృదయంలో గొప్ప సమాధానం అనేటువంటిది ఉంటుంది. బైబిల్లో ఒక మాట ఉంది, యెహోవా ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. అది బయట ప్రపంచానికి తెలియదు. మంది ఘటముల్లో మాకు మహిమ ఐశ్వర్యము కలదు. ఇట్ ఈస్ ఎ డివైన్ పీస్, ఇట్ ఈస్ డివైన్ హ్యాపీనెస్. అది పరసంబంధమైనటువంటి సంతోషం, ప్రియులారా, పరలోక సంబంధమైనటువంటి ఆనందం. ఒకవేళ ఇందాక మనం లాజరు గురించి చూసాం కదా, లాజరు శారీరకంగా ఎంతో బాధపడుతూ ఉండొచ్చు, కానీ హృదయంలో చాలా సమాధానం ఉంటుంది. లాజరుకి చాలా నెమ్మది ఉంటుంది. లాజరుకి ఇక్కడ మనం ఏం చదువుకుంటామంటే దీనులు యెహోవా యందు సంతోషిస్తాడట, దేవుడు వారిని ఆనందింపజేస్తాడు. ఒక చివరిగా పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు దీన మనస్సు అని చూస్తా ఉన్నాం. దీన మనస్సు, దీనత్వం అనేటువంటిది వివిధ రకాల్లో కనబడుతుంది. ఇక్కడ దీన మనస్సు అనేటువంటిది
చూస్తా ఉన్నాం. ఏమని చదువుతున్నాము? దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన హస్తము క్రింద దీన మనస్కులై ఉండుడి అంటే అర్థం ఏంటంటే లుకింగ్ ఫర్ గాడ్స్ టైం, దేవుని సమయం వరకు ఎదురు చూడటం. దాంట్లో దీనత్వం ఉంటుంది. తొందరపడకుండా, వాళ్ళు చెప్పిన మాట వీళ్ళు చెప్పిన మాట వినకుండా, పరిస్థితులు తలక్రిందులు అవుతున్నా కూడా కదలకుండా, దేవుని సమయం వరకు ఎప్పుడైతే కనిపెట్టుకొని ఉంటామో అది దీనత్వానికి సూచన. దేవుని విషయంలో దేవుని సమయం వరకు కనిపెట్టుకోవాలి అంటే టు బి ఫుల్ఫిల్డ్ అవర్ డిజైర్స్, మన కోరికలు నెరవేర్చబడేటువంటి విషయంలో, మన ఆలోచనలు నెరవేర్చబడేటువంటి విషయంలో, మనకున్నటువంటి ఇష్టాలు, మనకున్నటువంటి తలంపులు నెరవేర్చబడే విషయంలో, నెరవేర్చబడే అని నేను ఎందుకు వాడుతున్నాను ఈ పదం అంటే, నెరవేర్చబడుట అనేది దేవుని ద్వారా జరిగేది, నెరవేర్చుకొనుట అనేది మన ద్వారా జరిగేది. మనం ఎప్పుడు దేవుని ద్వారా నెరవేర్చబడాలి అనేది కోరుకోవాలి. అదే దీనత్వం అంటే. దాంట్లో నేను నాది నాకు అనేటువంటి పని చేయదు. దేవుడు తగిన సమయం అంతా మేమును అంటే ఆయన ద్వారా హెచ్చింపు, మనకై మనం హెచ్చించుకునేటువంటిది కాదు. ఆయన సమయంలో హెచ్చింపు, మన సమయంలో హెచ్చింపబడేటువంటిది కాదు. శారాలాగా తొందరపడి పిల్లల కోసం ఆగని పంపించడం వంటిది కాదు ఇది. అబ్రహాం లాగా దేవుని సమయం కొరకు ఎదురు చూడటం వంటిది, కనిపెట్టుకోవడం వంటిది. దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు టు బి ఫుల్ఫిల్డ్ అవర్ నీడ్, ఫుల్ఫిల్డ్ అవర్ డిజైర్, ఫుల్ఫిల్డ్ అవర్ ల్యాక్, మన యొక్క కొరత, మన యొక్క అవసరత, మన యొక్క కోరిక దేవుని ద్వారా నెరవేర్చబడేటువంటి విషయంలో కనిపెట్టుకో. ఇంకా దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవడం ఇంకోటి ఏంటంటే టు బి స్ట్రెంగ్థెన్, బలపరచబడేటువంటి విషయంలో, మానసిక సంబంధమైనటువంటి పోరాటాలు, ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధాలు, మనసులో చెలరేగేటువంటి భయాలు, పోరాటాలు, అపజయాలు, వాటన్నిటి విషయంలో దేవుని యొక్క శక్తి కోసం కనిపెట్టుకోవడం. తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు అంటే వాచింగ్ టు బి బ్లెస్డ్, ఆశీర్వదించబడేదానికి ఎదురు చూడడం, ఆశీర్వాదం కోసం ఎదురు చూడడం, ఆశీర్వాదం కోసం ఆయన బలిష్టమైన హస్తం క్రింద దీన మనసులుగా ఉండడం అంటే ఆశీర్వాదం కోసం ఎదురు చూడడం. తర్వాత టు బి నోన్ హూ యు ఆర్, నీవెవరో నీకు తెలియపరచబడేదానికి దేవుని యొక్క బలిష్టమైన హస్తం క్రింద కనిపెట్టుకోవడం. యోసేపు ఎవరో ఐగుప్తు దేశానికి తెలియదు, దానియేలు ఎవరో బబులోను రాజ్యానికి తెలియదు. కానీ దేవుడు వారిని అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా తెలిసేటట్టు చేశాడు. అందరికీ తెలుసు, బబులోను సామ్రాజ్యంలో దానియేలు ఎవరంటే అందరికీ తెలుసు, ఐగుప్తు దేశంలో యోసేపు ఎవరంటే అందరికీ తెలుసు, బెత్లెహేములో రూతు ఎవరు అంటే అందరికీ తెలుసు. ప్రియ, ఎందుకంటే వాళ్ళంతా దేవుని ద్వారా హెచ్చింపబడినటువంటి వాళ్ళు, వాళ్ళకై వాళ్ళు హెచ్చించుకున్నటువంటి వాళ్ళు కాదు. వాళ్ళలో ఉన్నటువంటి దీనత్వము దేవుడు వారిని హెచ్చించేందుకు కారణమైంది. దేవుడు దీనుల పట్ల కృప చూపించును. దయాప్రాప్తుడా నీవు కృప పొందుతుంది. కనుక దేవుడు చూపించేటువంటి ఆ కృపలో ఇలాంటివన్నీ కూడా దాగి ఉంటాయి. దీనత్వంలో we have lot of blessings and benefits in the humbleness, humility. దీనత్వంలో గొప్ప ఆశీర్వాదాలు, మేలులు అనేటువంటివి మనము కలిగి ఉన్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడైన మా దేవా, మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి దీనత్వంలో ఉన్నటువంటి దీవెనల గురించి కొన్ని విషయాలు మేము జ్ఞాపకం చేస్తున్నాం. మా ప్రభువా, మీ యందు మాకెంతో సంతోషం కలదు, నిరీక్షణ కలదు. మీరు మమ్మల్ని గురించి ఆలోచించేటువంటి దేవుడము, మా సహాయకుడము, మమ్మల్ని హెచ్చించేటువంటి వాడము, మమ్మల్ని ఫలింపజేసేటువంటి వాడము ప్రభువా. కనుక నాయన మీ సన్నిధిలో దీనులమై జీవించుట కృప దయచేయండి. మాలో ఎక్కడ నేను, నాది, నాకు, నా అనేటువంటి పని చేయకున్నట్లు సహాయం చేయండి. భౌతిక స్థాయిలో దరిద్రతలో ఉన్నప్పటికీ ఆత్మలో ఐశ్వర్యవంతులుగా ఉండటం కృప దయచేయండి. విశ్వాసంలో ధనికులముగా ఉన్నట్లు సహాయం చేయండి ప్రభువా. మీరు ఒకవేళ ఆశీర్వదించిన ఆశీర్వాదంలో కూడా దీనత్వాన్ని కలిగి జీవించుట కృప దయచేయండి. నాయన, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని మీరు సెలవించారు. మా ప్రభువా, దీనుల కొరకై దేవుని రాజ్యాన్ని సిద్ధపరిచినటువంటి వాడు, పాపమును ఒప్పుకున్నటువంటి వ్యక్తికి పరలోకాన్ని ప్రసాదించేటువంటి దేవుడు, మీ యందు మాకున్న ఈ గొప్ప నిరీక్షణను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వర్తమానం విన్న మాకందరికీ దీన్ని ఆశీర్వాదకరముగా చేయమని మీ సమయం కొరకు కనిపెట్టుకునేవారుగా, మీ బలిష్టమైన హస్తము క్రింద దీన మనసుకులే జీవించేవారుగా ఉండుటకు సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.